మోడీ గారి హయాంలో బీజేపీ పట్టాలు తప్పిందట. ఇక వీళ్ళు చెప్పాలి పట్టాల సంగతి. బీజేపీ పట్టాలు తప్పిందో, భారతదేశం పట్టాలు ఎక్కిందో. కాంగ్రెస్ పార్టీ హయాంలా 2G కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, LIC కుంభకోణం, కాదేది స్కామ్ అనర్హం అన్నన్ని స్కాములు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. అటువంటి స్కాములు చేసి దేశాన్ని అధోగతి పాలు చేస్తే 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో భారతదేశ ఆర్థిక స్థితిగతుల పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక్క బీజేపీనే కాదు, భారతదేశాన్నే పట్టాలెక్కించి దేశంలో వందే భారత్ రైలు ఎంత స్పీడ్ గా ఉరుకుతుందో అంతకంటే 100 రెట్ల స్పీడ్ తోటి మొత్తం ప్రపంచాన్ని చుట్టొస్తుంది భారతదేశం.